తలకాయ పంపిస్తుంది, తలకాయ అసలు కుమారి గారు ఎంత బిజీగా ఉన్నారంటే అసలు మాట్లాడడానికి కూడా లేదంటే ఆవిడకి మనసులో మాట్లాడాలని ఉంది కానీ పనేమంటుంది. సోను సూద్ గారు వచ్చారు, హిందీలో బాగా అదరగొట్టేశారు కదా మీరు. హిందీ నాకు రాదు, వస్తాను ఇప్పుడు కాదు, అప్పుడు నాకు హోటల్ ఆపినప్పుడే చేశారు. ఏదో ఒక రోజు మీరు వెళ్ళి ఓటేసి టీడీపీకి ఓటేసి పవన్ కళ్యాణ్ గెలిపించారు, ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి అనేది మంచి పర్సన్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఈ హైదరాబాద్ అనేది ఇంత డెవలప్ అయింది. కానీ మీ అందరి అభిమానం ప్రేమని నేను ఎలా అసలు మీరు ఎలా తీసుకోవాలో కూడా నాకే తెలియట్లేదు. నన్ను ఎంత అలా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే ఎలక్షన్స్ లో కానీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అంటే అటు ఓనమాలు కూడా నాకు తెలీదు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రస్తుతం నేను హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నాను. నేను గతంలో ఈ ఏరియాకి ఎయిర్పోర్ట్ కి వెళ్తుండగా చాలా సార్లు ఈ రూట్ లో ట్రావెల్ చేశాను. బట్ ఇక్కడే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉందనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు షూట్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉండగా ఇక్కడే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉందని మా టీం చెప్పడంతో నేను ఆగాను. అసలు కుమారి ఆంటీది ఇంతకు ముందు నేను హోమ్ టూర్ చేశాను. అప్పుడు ఆమె ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, అక్కడే ఇంట్లోనే తయారు చేసి తీసుకొస్తానని కూడా చెప్పారు. సో ఇంతవరకు కుమారి ఆంటీ వచ్చినట్టు లేదు. ముందు ఆవిడ లేకముందు ఫుడ్ స్టాల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఒకసారి వెళ్దాం రండి. ఇదే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్. ఇంకా ఆమె రాలేదు, ఎందుకంటే తను ఫుడ్ అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటుంది. నేను గతంలో వాళ్ళ హోమ్ టూర్ చేసినప్పుడు కూడా నేను చూపించాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అంతా కూడా ఫుడ్ స్టాల్ ఇక్కడ ఖాళీగా కనిపిస్తోంది. తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే పెట్టి అందరికి సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఆమె ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా కూడా సోను సూద్ ఇక్కడికి వచ్చేసి కుమారి ఆంటీని అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి మళ్ళొకసారి ట్రెండింగ్ లోకి వచ్చారు కుమారి ఆంటీ. పైగా ఆమె ఫుడ్ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరూ చెప్తే వినడం తప్ప ఇంతవరకు కుమారి ఆంటీ ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు వెజ్ ఫుడ్ అనేది పెట్టారు. బట్ ఈ రోజు నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. నాన్ వెజ్ ఫుడ్ ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను. కాసేపట్లో కుమారి ఆంటీ వస్తారు. ఆవిడ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సోను సూద్ గురించి ఇంకేం చెప్తారో కూడా ఆవిడ మాటల్లో వినాలని నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, ఆవిడ ఇంట్లో తయారు చేసి ఇక్కడికి తీసుకొస్తారు. చూసారా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. బట్ చాలా నీట్ గా తయారు చేస్తారు. నేను వాళ్ళ ఇంట్లో చూశాను. ఇప్పుడే ఫుడ్ ఐటమ్స్ అన్ని ట్రక్ ని ఆ రోజు కూడా నేను చూసాను. ఈ ట్రక్ లో తీసుకొస్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ అన్ని పెడుతూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. దాదాపు 15 మంది కలిసి ఉంటారు కుమారి ఆంటీ ఇంట్లో. ఆ రోజు కూడా నేను చెప్పాను కుమారి గారిది ఇల్లు చిన్నదే కానీ ఆమె హృదయం మాత్రం చాలా పెద్దది అని చెప్పి. బట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు కానీ కుమారి గారు రాలేదన్నమాట. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాను.
మనం చాలా సేపటి నుంచి కుమారి ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. మనమే కాదు ఫుడ్ లవర్స్ కుమారి ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నారు. కుమారి గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడ చక్కగా ఈ వంటలన్నీ శుభ్రంగా చేసి ఇక్కడికి పంపించేసి రెడీ అయిపోయి వచ్చారు. హలో అండి కుమారి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానా? 3-4 మంత్స్ అయిపోయింది కదా మనం కలిసి. అవును, కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు హోమ్ టూర్ చేశాను ఫుడ్ డైరెక్ట్ గా. చికెన్ సోను సూద్ గారు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. చాలా అమ్మా బగరే కదా, చాలా ఆనందంగా ఉందమ్మా. ఆయన ఇప్పుడే కాదు, నాకు మొన్న హోటల్ ఇదైనప్పుడు కూడా నిజంగా చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇది లంచ్ టైం, బిజినెస్ టైం. అయినా సరే ఆమె మనకి టైం ఇచ్చారు. పాపం మాట్లాడుతున్నారు. చూసారు కదా ఎంత మంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇస్తానమ్మా. అమ్మా పట్టుకోమ్మా. అమ్మా ఒక 2 అమ్మా. తలకాయ 150. తలకాయ 150 అమ్మా. ఇస్తున్నామా అమ్మా? తలకాయ 150 అమ్మా. చిన్న ఏంటమ్మా మటన్ అండి అమ్మా? మటన్ ఒకటి $280. ఇదిగోనా నీకు ఇంకా 20 వస్తుంది. బయట బగరేనా ఇస్తున్నానా? ఒక 2 నిమిషాలు నాని, ఫాస్ట్ ఉండాలి నాని, తొందరగా. పాప మీరు చాలా సేపు అయిందంటే వెయిట్ చేస్తున్నారు. తొందరమ్మా. కుమారి గారు ఎంత బిజీగా ఉన్నారంటే అసలు మాట్లాడడానికి కూడా లేదంటే ఆవిడకి మనసులో మాట్లాడాలని ఉంది, కానీ పని ఏమంటుంది. ఇదే కదా మనకి తిండి పెట్టేది. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే కుమారి గారు వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు, ఆశ్రయం ఇస్తున్నారు అనుకున్నాను. కానీ ఈ రోజు ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు కొత్త విషయం ఏమర్థమైందంటే ఆమె ఎంతో మంది యువతకి ఉపాధి కల్పిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ అబ్బాయి ధనుష్ ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఆవిడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట ఆవిడ ఫుడ్ కోసం. ఫుడ్ కోసమే కాదు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నది కుమారి ఆంటీ మాట కోసం, కుమారి గారి ప్రేమ కోసం అనమాట. వాళ్ళు ఏదో ఫుడ్ తీసుకుని వెళ్దామనేమి వెయిట్ చేయట్లేదు. మామూలుగా ఆవిడతో ఏదన్నా మాట్లాడదామని కూడా చాలా సేపటి నుంచి చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? సోను సూద్ గారు వచ్చారు. హిందీలో బాగా అదరగొట్టేశారు కదా మీరు. హిందీ నాకు రాదు, నేను చూసాను, కానీ మీరు బాగా కమ్యూనికేట్ చేశారు. ఏమంటున్నారు ఆయన? ఇంతకీ ఏమన్నారు? వస్తాను ఇప్పుడు కాదు, అప్పుడు నాకు హోటల్ ఆపినప్పుడే చేశారు. ఏదో ఒక రోజు వెళ్ళి చూసుకుని వస్తా అని చెప్పారు. ఓకే, ఏంటి సోను సూద్ గారు వచ్చేసరికి ఇంకా ఫేమస్ అయిపోయారా? లేదు, ఇక్కడ బాగా రద్దీ పెరిగినట్టు కదా, మళ్ళీ వస్తున్నారా? ఎప్పుడు ఒకేలా ఉన్నారా? ఇప్పుడు లేదు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నారు. ఓకే, సోను సూద్ గారు అసలు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే కవిత నాగా బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆమె బ్లైండ్ అనమాట. తన వికలాంగుల పెన్షన్ ని వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా సోను సూద్ గారు ఎంతో అభినందించారు తెలుసా? అది మీకు ఐడియా ఉందో లేదో కానీ, పైగా ఆయన మహిళా సాధికారిత వాటి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు నిన్న. ఏమనిపించిందండి? చాలా సంతోషం అనిపించింది. తర్వాత పిల్లలు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత పిల్లలు ఇలా అని చెప్పారు. ఆయన అసలు ఇప్పుడు కాదు, కరోనా అప్పుడైతే అసలు ఆయనయే చూసాం మేము. వచ్చి ఎంతో మంది కంటే ఎంతో మందికి హెల్ప్ చేశారు. సర్వీస్ అలాంటి వ్యక్తి నా హోటల్ కి వచ్చి మమ్మల్ని దీవించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకే ఆ వీడియో చూసాక నాకు అర్థమైంది మీ దగ్గర వెజ్ 80 రూపాయలు, తర్వాత నాన్ వెజ్ 120 రూపీస్ అని. చాలా తక్కువేనండి. తిన్నారా వెజ్ ఫుడ్ ఏమన్నా? అంటే పెట్టాము, లోపల జనం పడిపోతున్నాం కదా, ఇంటికి వస్తా అని చెప్పారు. లంచ్ తినడానికి ఇంటికి వస్తా అని చెప్పారు. కానీ బాగుంటుంది, మీ ఇంటికి రావడమే కరెక్ట్. ఎవరైనా అసలు ఎంత బాగా వండి పెడతారో. అప్పుడు నేను వెజ్ తిన్నానండి, వాళ్ళు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. బట్ ఇక్కడ అంతా పాపం ఇక్కడ నిలబడే ప్లేస్ లేదు. మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా వస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అన్నారు కదా, మీరు వెళ్ళి ఓటేసి టీడీపీకి ఓటేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తి మనల్ని, అంటే వ్యక్తి అనేది బాగుంటేనే మనిషి, పార్టీ ఏదనేది ముఖ్యం కాదు, వ్యక్తి అనేది ముఖ్యం. ఆ వ్యక్తి అనేది మంచి పర్సన్ ఉంటేనే ఆ అభివృద్ధి అనేది బాగుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఈ హైదరాబాద్ అనేది ఇంత డెవలప్ అయింది. సో ఆయన ఎక్కడుంటే అక్కడ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా. మళ్ళీ ఆయన తోడు ఇంకొక మంచి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసినందుకు ఇంకా సంతోషంగా ఉంది నాకు. వీళ్ళందరూ కలిసి చేసినందుకు అంటే ఇక ఆనందం ఇక చెప్పలేను. వీటి గురించి నాకు పెద్దగా తెలియదు. కుమారి గారు ఈ రోజు ఈవినింగ్
చంద్రబాబు గారు హైదరాబాద్ వస్తున్నారు, రేపు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కలవబోతున్నారు. అంటే మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి, వాటి గురించి అయితే వీళ్ళిద్దరు కలవబోతున్నారు. వీళ్ళిద్దరు ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్ళే, మీరు కూడా టీడీపీ అభిమాని, ఏమనిపిస్తుంది వీళ్ళిద్దరు కలవబోవడం? ఇంకా సంతోషంగా ఉంది మీరు చెప్తుంటే. అవును, ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి చేస్తే ఇంకా అభివృద్ధి అనేది ఇంకా మంచిగా ఉంటది. వ్యక్తి అదే చెప్పట్లే, పార్టీ ఏదనేది కాదు, వ్యక్తి అనేది ముఖ్యం. ఆ వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆ అభివృద్ధి పదంలో అడుగు వేసే వ్యక్తికి ఇంకో వ్యక్తి తోడైతే, అదే మంచి వ్యక్తి తోడైతే ఇంకా అభివృద్ధి ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటది, కానీ డ్రాప్ అవ్వదు. సో అలాంటి మంచి వ్యక్తులందరూ కలిసి పనిచేస్తే ఆనందమే కదా మనకి. ఇంకొకటి ఏంటంటే జూలై 7వ తారీఖున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వెళ్లబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కొత్త టీడీపీకి కొత్త తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎన్నిక, దాని మీద కొంచెం చర్చ జరగబోతుంది. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఈసారి టీడీపీ పోటీ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచే చాలా మంది మీలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళి ఏపీలో ఓటేశారు. సో ఇక్కడ కూడా టీడీపీ ఓటు ఉందని ఆయన ఇలా మంచి జరుగుతుందండి. టీడీపీ ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుందంటారా? వాటి గురించి నాకు తెలియదు పెద్దగా, కానీ ఎక్కడున్నా గానీ అదే చెప్తున్నా కదా, మంచి చేసే వాళ్ళు ఎక్కడున్నా గానీ పైకి వస్తారు. ఆ మంచి చేసే వాళ్ళు మనం గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అయితే మీకు ఇప్పటిదాకా మనసులో కూడా మైండ్ లో కూడా ఎక్కడా లేని క్వశ్చన్ అయినా సరే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను, ఎందుకంటే రేపు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవేళ టీడీపీ నుంచో జనసేన నుంచో ఏ పార్టీ నుంచో కుమారి గారికి సీట్ ఇస్తే మీరు, ఎందుకంటే ఒక అంగన్వాడీ టీచర్ ని తీసుకొచ్చేసి వాళ్ళు గెలిపించారు, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అలాంటి అవకాశం వస్తే ఎలక్షన్స్ లో గానీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం? అటు ఓనమాలు కూడా నాకు తెలీదు. దేనికైనా సరే చదువు ఇంపార్టెంట్, చదువు ఉండాలి. జ్ఞానం ఎంత ఉన్నా గానీ చదువు కూడా చాలా ఇంపార్టెంట్. చదువు అనేది కూడా ఉంటే మంచి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకన్నా కూడా ఎక్కువగా. మంచి చేసే వాళ్ళు ఎవరైనా సరే, మంచి పనుల్లో నేనున్నాను అని ముందుకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నిలబడితే వాళ్ళని గెలిపించుకోవాలని అయితే ఉంది. నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాను అంటే, కుమారి ఆంటీ అనే ఆవిడకి ఎంత నాలెడ్జ్ ఉందో నేను చూసాను, మీతో పర్సనల్ గా మాట్లాడాను కాబట్టి, అందుకే పొలిటికల్ గా కూడా మీరు ఏ మార్కి చెప్పగలరు అని నేను అడిగాను అనమాట. రేపు ఏమో చెప్పలేం కదా, ఏ అవకాశం ఎలా తడుతుందో. ఇంతకీ అసలు ఇంతసేపు ఇలా నిలబడ్డా నా కస్టమర్స్ నుంచి మాత్రం నన్ను ఎవరో దూరం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి నాకు అంత బాండింగ్ అయిపోయింది. వాళ్ళని అంటే రోజు వాళ్ళతో నేను కలిసి స్పెండ్ చేయకపోతే నాకు ఆ రోజు అంతా వెల్తీగా ఉంటది. అవును, ఎందుకంటే అలా బాగా ఇదైపోయారు. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా కస్టమర్స్. సో ఆ కస్టమర్స్ అయితే నేను వదులుకోవాలని అనుకోవట్లేదు. కాకపోతే మంచి చేయాలి అని అంటే కనుక ఎలాంటి మంచి పనులు అయినా సరే నన్ను పిలిస్తే మాత్రం సరే నేను నా వంతు సాయం. కుమారి గారు, మీ గురించి పక్కన ఫుడ్ స్టాల్ వాళ్ళు కూడా ఎంతో గొప్పగా చెప్పారండి. మీకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళతోటి? అందరూ మంచిగా. అవునా? అసలు వనపర్తి నుంచి వేరు వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడానండి. వాళ్ళందరూ వస్తుంటే మీకు ఏమనిపిస్తుంటది? పాప మాట్లాడే టైం కూడా ఉండట్లేదు మీకు? అదే బాధ వేస్తుంది ఒక్కోసారి, అంటే దూరాన్ని వచ్చారంటే అందరితో అంటే మాట్లాడడం అవ్వట్లేదు కదా. సో దానికి మీ తరఫున చెప్తున్నాను, సారీ అమ్మా, అందరికి నేను సమాధానం చెప్పలేనందుకు. సో కానీ మీ అందరి అభిమానం, ప్రేమని నేను ఎలా అసలు మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకే తెలియట్లేదు. నన్ను ఎంత అలా అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సో మీ అందరికి థ్యాంక్స్ నాన్న. ఇవాళ ఫుడ్ స్పెషల్స్ ఏంటి, వెజ్ అండ్ నాన్ వెజ్ లో? వెజ్ అండ్ నాన్ వెజ్ లో అంటే నేను నిన్న బయటికి వెళ్ళాను, నేను అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా, మీ ఆడపడుచు గారు అందరూ ఉన్నారు, వాళ్ళు చేస్తారు ఇప్పుడు. అంటే 2 months మాత్రం వచ్చారు వాళ్ళు, అంటే హాలిడేస్ కదా ఉంది, కానీ మా ఆడపడుచు వాళ్ళకి వేరే హోటల్ పెట్టిస్తున్నాం. అసలు కాదు, కొంతమంది ఈ రోజుల్లో ఎంత స్వార్థంగా ఉంటున్నారు కదా, నేను ఎదిగితే చాలు, అందరు నా వెనక ఉంటే చాలు అని తన ఆడపడుచు గారితో వేరే హోటల్ పెట్టించేసి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తున్నారు. నిజంగా ఇప్పటిది చాలా పెద్ద మనసు. కుమారి గారు, నేను ఈ రూట్ లో చాలా సార్లు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, బట్ ఇక్కడే మీ స్టాల్ అనేది నాకు తెలియదు, ఇవాళ తెలిసింది. వేరే ఇంటర్వ్యూకి పొలిటికల్ ఇంటర్వ్యూ చేసొస్తూ మీదని తెలియగానే మిమ్మల్ని కలవాలని నేను ఆగాను. అంటే నన్ను ఆపినట్టే మీ ప్రేమ ఎంతో మందిని ఆపుతుందండి. ఏదో ట్రెండింగ్ అది అనుకుంటున్నారని కాదండి, మీ ప్రేమ కోసమే వస్తున్నారు. నేను కాసేపు ఇక్కడ నిలబడలేకపోయాను, మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎలా నిలబడుతున్నారో నిజంగా అది కూడా వాళ్ళ ప్రేమే.
అంతేనా? నన్ను నిలబెట్టేది నా ఈ వర్క్ గల కారణం కూడా వాళ్ళ ప్రేమే, వాళ్ళ అభిమానం. ఎందుకంటే అంటే ఇంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇట్లా ఇది అనేటప్పటికి వాళ్ళకి ఇంకా బాగా చేసి పెట్టాలి, ఇంకా బాగా చేసి పెట్టాలని వాళ్ళు ఇచ్చే ధైర్యమే, వాళ్ళు ఇచ్చే దీవెనలే నన్ను వాళ్ళు ఇలా నిలబెట్టాయి. కమ్మనైన మీ చేతి వంటే కాదు, తీయనైన మీ మాట తీరు కూడా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనుకున్నా. ఇంత బిజీగా ఉన్నా నా కోసం ఇంత టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు బాగా ఎదగాలి, ఇంకొంతమందికి ఉపాధిని కల్పించాలి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్స్ వాళ్ళతో మాట్లాడదాము. ఇక్కడ కూడా చాలా మంది ఫుడ్ తింటూ ఉన్నారు. మంచి నాన్ వెజ్ వాసన వస్తుంది అనమాట. నాకు కూడా తినాలనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఈ ఫుడ్ స్టాల్ ఓనర్ ఏమన్నా మాట్లాడతారేమో చూద్దాం. హలో అండి. వెజ్ నాన్ వెజ్? హలో అమ్మా, మీ పేరు? అనురాధ. అవునా, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈ టైంలో నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ తప్పట్లేదు. అంటే కుమారి ఆంటీ కోసం వచ్చాను. అలాగని మీరేమీ తక్కువ కాదు. అయితే మీ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం అనిపించింది అనమాట. అందరూ చాలా హ్యాపీగా మంచిగా తింటున్నారు. చాలా సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది ఎవరి ముఖంలో చూసినా. 200. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్తారా? నా దగ్గర నాన్ వెజ్ రైస్ ఐటమ్స్ లో అయితే బగారా ఉంటది, వైట్ రైస్, గోబీ రైస్, లెమన్ రైస్, గోంగూర, టమాటా, జీరా, కర్డ్ రైస్. నాన్ వెజ్ లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ లివర్. మీ పేరండి? అనురాధ. అనురాధ గారు, ఇప్పుడు కుమారి గారు మీరు పక్క పక్కనే ఉంటారు, అంటే ఒక ఫ్రెండ్స్ లాగే ఉండొచ్చు. సేమ్ ఫుడ్ ఐటమ్స్ కి రేట్ ఏమైనా తేడా ఉంటుంది? లేదమ్మా, అంతా అక్కడ ఒకటే రేటు, ఇక్కడ ఒకటే రేటు, ఇద్దరిది ఒకటే రేటు. అక్కడ ఏం ఐటమ్స్ ఉంటాయో ఇక్కడ అదే ఐటమ్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ పని చేస్తున్న వాళ్ళైనా సరే బాగా చెయ్యాలి, మంచిగా వండి పెట్టాలనే కోరుకుంటారు. ఈవెన్ అనురాధ గారిది చూస్తుంటే కూడా ఈ ఫుడ్ కూడా చాలా బాగున్నట్టుంది అనమాట. జనం కూడా మీరు చూడొచ్చు చాలా హ్యాపీగా మంచిగా. అనురాధ గారు, చెప్పండి గారు వచ్చారు, మీరు చూసారా? చూసానమ్మా. ఏమంటున్నారు? మీతో మాట్లాడారా? నాతో మాట్లాడలేదమ్మా. అక్కడే టైం ఆకాశాలు వాళ్ళ కస్టమర్లు ఇచ్చే టైం బిజీగా కదా. నిజమే. పెరుగు. ఏంటండి బిజినెస్ ఎలా నడుస్తుంది? పర్లేదమ్మా. పర్వాలేదు, బానే ఉంది. ఏంటి ఈ బిజినెస్ లోకి చికెన్ కర్రీ ఫుడ్ ఇవన్నీ ఏంటి? నేను స్టార్ట్ చేసి కూడా 2007 నుంచి స్టార్ట్ చేశాను. 2007 నుంచి ఇదే ప్లేస్ లోనా? ఇదే ప్లేస్ లోనే. ఫస్ట్ రైజా దగ్గర 2 సంవత్సరాలు పెట్టాం, తర్వాత ఇదే ప్లేస్ లో పెట్టాం. ఓకే. ఇక్కడ ఎలా నడుస్తుందండి బిజినెస్? పర్లేదమ్మా, బానే ఉంది. మధ్యలో కోవిడ్ వచ్చింది కదా? అవును. అప్పుడు ఏం చేశారు? పాపం ఖాళీగానే డల్ అయిపోయి ఉంటది. ఖాళీగానే. ఏది లేదు కదా. అయితే ఇప్పుడు ఎంతో కొంత కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు, మీ దానికి కూడా జనం పెరుగుతూ ఉండొచ్చు కదా? అందరికి పర్లేదమ్మా, బానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. పర్లేదు. మీ అందరి మధ్య అయితే మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా? బానే ఉంది. అవునా? ఏమంటే అనురాధ గారి ఫుడ్ ఎలా ఉంది అన్న చెప్తారా? బాగుందా? సేమ్ రేటా? అవునా? ఏదైనా సరే ఎలా ఉందండి? నాన్ వెజ్ ఎలా ఉంది, వెజ్ ఎలా ఉంది? వస్తూ ఉంటారా అప్పుడప్పుడు మీరు?